तो आते అమ్మ ఇదేంద్రా బాబు. హాయ్ ఫ్రెండ్స్, మనం రాజమండ్రి బ్రిడ్జి పైన ఉన్నాము. కొబ్బరి బ్రిడ్జ్ అంటుంది. చూడండి, వాటర్ ఇంకా వెళ్తానే ఉన్నాయి. ఇది తగ్గడం లేదు. వాటర్ మాత్రం ఎలా ఉన్నాయి, టీ కలర్ ఉన్నాయి. అంటే ఇవి ఫ్రెష్ నీళ్ళు అనమాట, అందుకే వెళ్ళిపోతున్నాయి. ఫ్రెష్ నీళ్ళు కాబట్టి టీ కలర్ ఉన్నాయి. ఇగో డబల్ బ్రిడ్జ్, యువతల బ్రిడ్జ్, అవతల బ్రిడ్జ్. అక్కడ రైల్ బ్రిడ్జ్, అక్కడ ఇంకోటి పైన బండ్లు పోతే కింద ట్రైన్ పోతుంది. బ్రిడ్జిలు అంటే 1, 2, 3 బ్రిడ్జిలు ఉన్నాయి రాజమండ్రికి. చూడండి, వాటర్ ఫుల్. మొన్న దాకా అయితే చాలా హైట్గా ఏంటంటారా బాబు, రోడ్ ఇట్లా ఉంది. బండి బాగుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఇక్కడ బాగా ఉక్కపోస్తుంది. చెట్టు మొత్తం నచ్చిపోయింది ఇప్పటికీ. చూడండి పరహాడి ఎంత పెద్ద ఉందో. ఇక్కడ నుంచి పెట్టుకుంటే అక్కడ వరకు. ఇది ఓన్లీ పార్కింగ్ ఏరియా మాత్రమే. అవతల ఎయిర్పోర్ట్ ఉందంట, లెఫ్ట్ అవతల సైడ్, బ్యాక్ సైడ్. ఇది కథ. మనలో అన్లోడింగ్ స్టార్ట్ చేశారు. మన టైర్లు అయితే చూసుకోండి ఎట్లయినాయో. టైర్లు అయితే మన టైర్లు మొత్తం బుడద రెడ్గా అయిపోయినాయి ఇందులోకి వచ్చేసి. అలాగే ఇగో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, పాత పార్కింగ్. తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్. బ్యాక్ ఎయిర్పోర్ట్ అంట. పార్కింగ్ వచ్చేసి 2600 ఎకరాలు ఉందంట మొత్తం టోటల్గా. మొత్తం ఎయిర్పోర్ట్ చిన్న లైట్కు చిన్న రాయబడ్డట్టుంది, చిన్న క్రాక్ వచ్చినట్టు. గ్లాస్ పలిపోయింది ఆల్రెడీ, పలిపోవడం. హైటెక్ బస్సులు స్పీడ్ పోతుంటాయి కదా, రాయి టైర్లలో ఇరుక్కొని వచ్చేసి పట్టణం కొట్టేసింది. ఇది వలిపోయింది అనమాట. అది ప్రాబ్లం. రోడ్డు మీద ఎన్నో జరుగుతుంటాయి. చూడండి, ఉగ్గపోస్తుంది, బాగా ఉబ్బరిస్తుంది. ఎట్లా ఉందంటే మూమెంట్. స్నానం చేసిన చేయనాటుగానే ఉంది. ఫ్యాన్ వేద్దాం. ఫ్యాన్ వేసిన ఇంకా ఫ్యాన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఎంత ఉబ్బరిస్తుంది అంటే వామ్మ చెప్పకూడదు. మన వెదర్ మాత్రం కూల్గానే ఉంది, ఎండ కొడతలేదు కానీ మొత్తం ఉబ్బరిస్తుంది. నైట్ అంతా జర్నీ చేసి వచ్చిన. ఇలా ఉంది. మన సైడ్ అట్లే ఉంటుంది, ఉండదు నార్మల్. మొత్తం సముద్రం ఉంటుంది పక్కన. వేడి అంటే ఉబ్బరం బాగుంటుంది. చూడు మొత్తం దర్శిపోయినా. మొత్తం ఫుల్ ట్యాంక్ పడుతుంది. ఇలా మొత్తం అయిపోయింది, దగ్గర పడింది. $20 లీటర్లు పడుతుంది అందులో. 2 ట్రిప్లోకి వస్తుంది వైజాగ్ అయితే. ఇంకా బయటకు వస్తే మళ్ళీ పోయాల్సింది. ఇప్పుడు పోస్తున్నా. బండి ఎయిర్పోర్ట్లో అయితే అన్లోడ్ అయిపోయింది. ఈ నుంచి వెళ్ళిపోతున్నా. ఇంకో పాయింట్ ఉంది, రాజ్యం వెళ్ళాలి. కానీ ఇక్కడ రోడ్డు మాత్రం ఏం బాగాలేదు, అయినా పోవాలి తప్పదు. చూడండి ఎలా ఉందో రోడ్డు. మొత్తం ఎయిర్పోర్ట్ పార్కింగ్ అంటే ఖాళీ పార్కింగే తప్పితే 2600 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు.
చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. నెక్స్ట్ అవతలనేమో ఎయిర్పోర్ట్ రన్వే అవతల, ఇదేమో పార్క్. చూడండి చాలా పెద్ద రోడ్లు ఎలా ఉన్నావు, ఈ బురద ఇలా జారిపోతుంది, బండి ఇలా జారిపోతుంది, చూసుకొని వెళ్ళాలా. చూసావా రోడ్డు అది కట్టాను అంట. ఈ ఎయిర్పోర్ట్ రెడీ అయినాక ఇంతమంది ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో, ఈ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అందరికీ రావాల్సిన విజయనగరం దగ్గర ఉంటుంది, రాజ్యం శ్రీకాకుళం, ఇటు విజయనగరం, వైజాగ్ అన్నీ దగ్గర అన్నమాట. ఏరియా సెంటర్ వేశారు. అన్ని పచ్చరికి వేసుకొని పోతున్నాయి బండ్లన్నీ. పచ్చరికి బండ్లు చాలా స్పీడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను చిలకలపాలెం నుంచి గుర్తు మళ్ళాలి పడుకోండి మహేషేనా మన ట్రాక్ చంపుతోడు బండి అయితే. ఇందులో లేడు మహేష్ అన్న, మన బండి పంపించింది కదా, ఇది లోడ్ చేసి పంపించాడు. కొత్త బండి దగ్గర ఉన్నట్టు మహేష్ అన్న, తమ్ముడు మహేష్. కలుద్దామంటే లేకపోతే ఈ బండిలో డ్రైవర్ ఉన్నాడు, హాయ్ చెప్పాడు, దాంతో సరిపెట్టుకున్నా. చూడండి ఎలా పోతున్నా. నాకు కూడా డ్రీమ్ ఉండే ఇట్లా తీసుకొని బయట వెళ్ళాలని డ్రీమ్ ఉండే, కానీ అంత దూరం ఒకసారి వెళ్ళి చూడాలి. హెవీ డ్రైవర్, కొటేషన్స్ మాత్రం సూపర్ పెట్టాడు. ఇంకా మన ట్రక్ లాక్స్, ప్లీజ్ సౌండ్ హారన్, గెలుపు మన కానీ ఇచ్చిన వేస్తే నిక్కన్నాడు. గెలుపు కష్టపడాలి. మన ట్రక్ లాక్స్ మన బండి ముందే ఉంది చూడండి, ఇద్దరం కలిసిపోతున్నాము, కలిసి వెళ్ళాలి. రోడ్ అయితే ఏం బాగాలేదు, బస్ సరుకున్నట్టుంది, అందులో సర్ర వెళ్ళిపోతుంది. 2265 బండి నెంబర్ EG07U 2265 ఉప్పల్ రిజిస్ట్రేషన్ అనుకుంటా.